మనకు కట్టించకుండా ఆ డబ్బులు ఆడు తీసుకున్నాడు. 26 లక్షల కోట్లు ఈ ఏడాదిలో. ఈ ఏడాదిలో 26 లక్షల కోట్లు వసూలు చేశారు ఎక్స్ట్రా పన్ను అమెరికన్స్ నుండి, ఈ మన పేర్లు చెప్పి. ఇప్పుడు సుప్రీంకోర్టు నీకు ఆ హక్కు లేదురా అంది. ఎందుకు లేదండి? రాజ్యాంగం ప్రకారము ఇప్పుడు మన దేశంలోనైనా సరే మోడీ ఇష్టం వచ్చినట్టు పనిచేయడానికి లేదు. పార్లమెంట్లో చట్టం తేవాలి. పార్లమెంట్లో జిఎస్టీ పెంచాలన్నా జిఎస్టీ కౌన్సిల్, ఆ జిఎస్టీ కౌన్సిల్ తీర్మానం ఎక్కడ చేశారు? పార్లమెంట్లో కదా. జిఎస్టీ కౌన్సిల్ అనే దాన్ని పెట్టింది పార్లమెంట్ చట్టం ప్రకారం. అట్లాగే ఇప్పుడు మన మీద ట్యాక్స్ తగ్గించారు, ఇన్కమ్ ట్యాక్స్, పార్లమెంట్లో చట్టం ద్వారానే కదా, ఆర్థిక బిల్లులోనే కదా పెట్టింది. పార్లమెంట్లకు ఉంటది ఏ దేశంలోనైనా హక్కు, అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో. కాకుండా అధ్యక్షుడు, అక్కడ అధ్యక్ష తరహా పాలన, మన దేశంలో అయితే ప్రధానమంత్రి తరహా పాలన ఉంటుంది. అధ్యక్ష తరహా పాలనలో అధ్యక్షుడికి విశేష అధికారాలు ఉంటాయి అక్కడ, మనకి ఇక్కడ ప్రధానమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి. అది రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యుయేషన్ లో వాడాలి. అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ పవర్ ఏంటి అంటే యుద్ధం సమయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. యుద్ధం సమయంలో దానికి ఇతను ఏం చేశాడు? మాగా అనే దానికి అర్థమే వారన్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఒక యుద్ధం. అమెరికాని ప్రపంచ దేశాలన్నీ దోచేసుకుంటుంటే ఆ దేశాల మీద నేను చేస్తున్న ఆర్థిక యుద్ధంగా పరిగణించండి దీన్ని, కాబట్టి నేను ట్యాక్స్లు వేస్తున్నాను నాకున్న విశేషాధికారాలతో అన్నాడు. నీ పాసుగోలా ఇదేందిరా, నువ్వు విశేషాధికారాన్ని తీసుకొచ్చి లేని యుద్ధం అంటే ఆయుధ